హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. ఇప్పుడైతే సొరకాయతో తప్పాల చెక్కయితే చూసేద్దాం రండి. ఇందుకోసం సొరకాయ తీసుకొని చెక్కు తీసి సన్నగా తురిమి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే జీలకర్ర, ధనియాలు, మిగిలిన సొరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సొరకాయ తురుమంతా ఒక గిన్నెలో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే కలిపేసుకోవాలండి. ఇక్కడ వాటర్ వస్తుంది కదా! ఈ వాటర్‌కి మనం ఒక 1 గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ బియ్యపు పిండి కూడా యాడ్ చేసుకొని ముద్దలాగా అయితే కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ముద్ద చేసుకున్నటువంటి సొరకాయ తురుమంతా కూడా ఇందులో పెట్టేసుకొని చేతికి కూడా ఆయిల్ రాసేసుకొని పల్చగా ఒత్తుకోవాలండి. మనకి ఎంత పల్చగా వస్తుందో అంత పల్చగా ఒత్తేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ చుట్టూరా వేసేసి మూత పెట్టేసుకొని ఇలా అయితే రెడ్‌గా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇలా ఒకటొకటిగా చేసేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.